మేడ్చల్ జిల్లాకు సంబంధించి కీసర గ్రామంలో సురేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, అతని భార్య ఇద్దరు కూడా క్రెడిట్ కార్డు అధికారుల యొక్క వేధింపును తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది మరొకసారి కలకలం రగిలించినటువంటి అంశాల్లో మరొక అంశంగా దీన్ని మనం భావించాలి. సురేష్ కుమార్కి భార్యతో పాటుగా ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా వారి తల్లిదండ్రుల ఇంటికి పంపించిన తర్వాత బాధితులు ఇద్దరు ఎవరైతే రాసినటువంటి సూసైడ్ నోట్లో క్రెడిట్ కార్డు అధికారులు ఏదైతే నిరంతరం మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారో ఇక తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది అనేటటువంటి మాటతో సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తటం అనేది ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి అంశం. సురేష్ కుమార్ చాలా కాలం నుంచి కూడా ఒక చిన్న వ్యాపార రంగంలో బిజినెస్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అనేక స్టార్టప్లు కానీ లేదా ముద్రా లోన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇటువంటి వర్గాలని వారికి సహాయం చేయడం కోసమే బ్యాంకుల్ని నిర్దేశించినటువంటి సందర్భాలు మనం చూసాం. అనేక బ్యాంకులు కూడా ఈ డైరెక్షన్లో చాలామందికి హెల్ప్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ రెండు కోణాలుగా మనం దీన్ని విడదీయాలి. మొట్టమొదటి, క్రెడిట్ కార్డ్ అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగించేటటువంటి అంశంగా దాన్ని భావించాలి. సురేష్ కుమార్కి బిజినెస్లో కనుక ఏదైనా పెట్టుబడి కావాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి రిటైల్ రంగంలో ఉండే ఆ బిజినెస్లన్నీ కూడా వేరే ఉన్నాయి. దానికి సంబంధించి బ్యాంకులు అతనికి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు, బట్ అతనికి ఎవరు సలహా చెప్పుండకపోవచ్చు. దాంట్లో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చేటటువంటి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో రుణాలు తీసుకోకుండా వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకుని వాటిని రీపే చేయకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా బ్యాంకులన్నీ కూడా పర్సూ చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. సో దీనిలో వారు మాట్లాడినటువంటి భాష కానీ లేకపోతే వారు ఉపయోగించినటువంటి పద్ధతులు కానీ ఏ రకంగా ఉన్నాయనేది ఆ సూసైడ్ నోట్లో మనం ఆ వివరాలు చూస్తే తప్ప చెప్పలేం. ఏవైనప్పటికీ కూడా జాతీయ బ్యాంకులన్నీ కూడా క్రెడిట్ కార్డులు అన్నీ డీల్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపించేటటువంటి సంఘటనలు. ఎప్పుడైతే ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ఆ రంగంలోకి చొరబడినాయో సో వారు చాలా ఎక్కడ పడితే అక్కడ ఆ క్రెడిట్ కార్డ్ ఇష్యూయన్స్ సంబంధించినటువంటి కౌంటర్లు ఓపెన్ చేయటం, వారి ఇళ్ళకే వెళ్ళి క్రెడిట్ కార్డులు ఇచ్చేటటువంటి పద్ధతులు వీరే పర్సూ చేస్తారు. మొబైల్ ఆన్ చేస్తే రోజుకు వచ్చేటటువంటి కాల్స్లో కనీసం ఒక 5-6 కాల్సైనా మా క్రెడిట్ కార్డు మీరు తీసుకోండి, మిమ్మల్ని మేము ఐడెంటిఫై చేసినాము, సమాజంలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా గుర్తించినాము, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వారి డ్యూటీస్ ఈ రకంగా మాట్లాడటం. సో ఆ కోరిక లేనటువంటి వాళ్ళకు కూడా ఒక కోరిక కలిగించటం, బలవంతాన క్రెడిట్ కార్డ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టడం, వారి చేత అనవసరమైనటువంటి ఇటువంటి ప్రయోగాలన్నీ చేయించటం అనేటటువంటిది అధికారులు కూడా తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అంశం. కొంతకాలం క్రితం ఐసిఐసిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇట్లాగే హైదరాబాద్ నగరంలోనే కిడ్నాపులు జరగటం, మార్నింగ్ 6 గంటలకే ఇళ్లకు వెళ్ళి అభ్యంతరకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించటం, అదే రకంగా గూండాలని మధ్యవర్తులుగా కొంతమంది కన్సల్టెంట్ ఏజెన్సీస్ని నియమించి బాకీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని ఛిద్రం చేసేటటువంటి ప్రయత్నం చేయటం, అక్కడక్కడ ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా చాలా విపరీతమైనటువంటి ధోరణిలో వాళ్ళందరినీ కూడా వేధించటం అనేటటువంటిది నోటీసులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో కూడా చర్చలు జరిగినాయి వీటి మీద. దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మార్నింగ్ 6 లోపల కానీ సాయంత్రం 6 తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రికవరీకి సంబంధించిన అంశాల ప్రస్తావన తీసుకురావడానికి వీల్లేదనేటటువంటి మాట చెప్పారు. వారి అనుమతి లేకుండా మొబైల్ నెంబర్లు కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. అనేక మంది కన్సల్టెంట్ ఏజెన్సీస్లో బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలని చెప్పారు. లేని పట్టణంలో ఈ పర్సూ చేసినటువంటి వ్యక్తుల యొక్క వారి బాధ్యతను గుర్తు చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఏవైనప్పటికీ కూడా సురేష్ కుమార్ దంపతులు ఏదైతే చిన్న వయసులోనే ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో దట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల్ని
బ్యాంకుల ద్వారా, అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ద్వారా వారికి రుణం అనేటటువంటిది ఇస్తామనేటటువంటి ప్రామిసులు చేస్తున్నటువంటి సందర్భంలో తీసుకున్న రుణం చిన్నదైనా కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా, అదే రకంగా వారు ఎంచుకున్నటువంటి వ్యాపార రంగంలో ఆదాయాలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రీపే చేయకపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా ఈ రకంగా పర్సూ చేయడం అనేటటువంటిది తప్పనిసరిగా అధికారులని శిక్షించాల్సినటువంటి అంశంగానే మనం భావించాలి. సో ఈ రకమైనటువంటి ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరి యొక్క జీవితాలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేస్తారు. అదే రకంగా విజయ మలయాలు చాలామంది పారిశ్రామికవేత్తలు జ్ఞాపకం వస్తారు ఈ సమయంలోనే. మరి వారందరికీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయనటువంటి బ్యాంకింగ్ రంగం, ఈవెన్ లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు, సుజనా చౌదరి లాంటి వ్యక్తులు, రాయపాటి సాంబశివరావు లాంటి వ్యక్తులు అనేక మంది వన్ టైం సెటిల్మెంట్ల రూపంలో తీసుకున్నటువంటి రుణాల్లో 70%, 80% కూడా ఎగ్గొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. వీరే కాదు, దేశం మొత్తంలో అనేక మంది ప్రతి సంవత్సరం కూడా 2 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు జరగటం అనేటటువంటి పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఒప్పుకునేటువంటి అంశం. గడిచినటువంటి 10-12 సంవత్సరాల కాలంలో చూస్తే మోర్ దాన్ 10 lakh crores, 10 లక్షల కోట్ల రూపాయలు. 1 కోటి రూపాయలే మనం ఎవరు కూడా కళ్ళతో చూసేటటువంటి అవకాశం లేదు. అటువంటిది లక్షలాది కోట్ల రూపాయలు ఈ దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి మాఫీలు చేసినటువంటి సందర్భాలు. చిన్న చిన్న వ్యక్తుల్ని జీవితంలో ఆర్థికంగా ఎదగాలనుకునేటటువంటి టెక్నికల్గా ఆ జిజ్ఞాస ఉండేటటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని అంత తొందరగా అంతం చేసేటటువంటి విధంగా అధికారులు ఆ రకమైనటువంటి భాష మాట్లాడటం, ఆ రకమైనటువంటి పర్సూ చేయటం, వేధింపులకు గురి చేయటం అనేటటువంటిది ఈ తక్షణం ఆగాల్సినటువంటి చర్య. అధికారులు స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించాలి. మళ్ళీ తిరిగి ఇటువంటి అంశాలు రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా తీవ్రమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి విషయంలో రియాక్ట్ అవుతుందని ఆశిద్దాం.